శ్రీ సత్యసాయి గురుభ్యో నమః. ఈ వీడియోలో గ్యాస్‌ని సేవ్ చేసే ఇంకొక సింపుల్ రెసిపీని చూపిస్తున్నాను. అదే చిల్లీ పన్నీర్. సాధారణంగా చిల్లీ పన్నీర్ తయారు చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ కదా! అలాగే నూనె కూడా ఎక్కువ వాడాల్సొస్తుంది. ఆ రెగ్యులర్ ప్రొసీజర్‌తో కంపేర్ చేస్తే తక్కువ నూనెతో ఎలా చేసుకోవాలో చూపిస్తాము రండి. ఇప్పుడు చిల్లీ పన్నీర్ కోసం 400 గ్రాముల పన్నీర్ ముక్కలు, పావు కప్పు కార్న్‌ఫ్లోర్, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని రెడీగా ఉంచుకుందాము. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలకు కార్న్‌ఫ్లోర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఒక 30 నిమిషాలు మ్యారినేట్ అయ్యేలా పక్కన ఉంచుకుందాము. 30 నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కలిపి మైక్రోవేవ్ అవెన్‌లో నార్మల్ హీట్ మోడ్‌లో ఒక 5 నిమిషాలు మనం హీట్ చేయాలి. దీని వలన మనకి పన్నీర్ ముక్కల్లో ఉండే తేమకి మనం వేసిన మసాలా బాగా పట్టుకుంటుంది. మామూలుగా షాలో ఫ్రై కానీ, డీప్ ఫ్రై కానీ చేస్తే వచ్చే టెక్స్చర్‌ని మనం మైక్రోవేవ్‌లో చేసినా కూడా వస్తుంది. రుచిలో ఎలాంటి తేడా రాదండి. ఇంకొకటి గమనించారా? గ్యాస్‌ని కూడా తక్కువగా వాడుతున్నాము. ఇప్పుడు సాస్‌ని తయారు చేసుకుందాము. దానికోసం మనం ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1:30 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ సోయా సాస్, ఒక టీ స్పూన్ టొమాటో కెచప్, ఒక టీ స్పూన్ వెనిగర్, 2 టీ స్పూన్ల ఆయిల్, కాస్త ఉప్పు వేసి రెడీగా ఉంచుకుందాము. ఇప్పుడు ఒక పాన్‌లో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడైన తర్వాత వెల్లుల్లి ముక్కల్ని వేసి కాస్త వేగనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి పెద్ద మంటలో కలుపుతూ వేయించాలి. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు ఉంచకూడదు. ఇప్పుడు మంటని సిమ్‌లో ఉంచి కాస్త ఉప్పు, మనం ఇందాక తీసుకున్న సాసెస్ ఉన్నాయి కదా! టొమాటో సాస్, సోయా సాస్, అలాగే వెనిగర్ అన్నీ వేసుకోవాలి. అలాగే కాస్త మిరియాల పొడిని కూడా వేసుకుందాము. ఇప్పుడు వేరొక చిన్న బౌల్‌లో ఒక హాఫ్ కప్ నీరు తీసుకొని, అందులో ఒక హాఫ్ టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని వేసి పల్చగా కలిపి ఈ మిశ్రమంని మనం వేయించి ఉంచుకున్న ఈ వెజిటబుల్స్‌లో వేసుకోవాలి. కలుపుతూ ఉండగా కాస్త సాస్‌లాగా దగ్గరవ్వడం మొదలవుతుంది. ఇప్పుడు మనం వేయించిన ఆ పన్నీర్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. నూనె తక్కువ వాడుతున్నాం కదా! పన్నీర్ ప్యాన్‌కి అంటుకోవచ్చు, కంగారు పడకండి. ఇప్పుడు మనం ఈ చిల్లీ పన్నీర్‌ని ఒక గాజు పాత్రలో వేసి ఒక 5 నిమిషాలు మైక్రోవేవ్‌లో హీట్ చేస్తే తక్కువ ఆయిల్‌తో, మంచి టేస్ట్‌తో మన చిల్లీ పన్నీర్ రెడీ. ట్రై చేసి మాతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ డయట్ అండ్ లైఫ్ స్టైల్ టిప్స్ కోసం ఆయుర్దేహి సాయి కన్సల్టేషన్‌ని కాంటాక్ట్ చేయండి. నమస్తే.